రే ఆగ్రా వేయండిరా. ఏంటన్నా ఇంత జాలీగా ఉన్నారు? అంత నీ వల్లే బిడ్డ, అంత నీ వల్లే. ఏముంది, నెక్స్ట్ ఆర్డర్ వచ్చి ఉంటుంది. కానీ ఇక మీద ఏ జట్టే ఉండడు. అండర్ వాటర్ నుంచి కొట్టావు కాదు, అందుకని డీలింగ్ డైరెక్ట్ గా మొదలెట్టా. అప్పుడు అమౌంట్ డబుల్ అయ్యి ఉంటుంది. నువ్వు అంతే. తప్పేలే. నీ తమ్ముడిని చూడు ఎలా లేపారేస్తున్నాడు. నెక్స్ట్ ఆర్డర్ నాకు ఇవ్వండి, నేను లేపి చూపిస్తాను. ఎలా లేపేస్తా? ఎలా లేపుతానా? తమ్ముడు తోడుంటే విజయం నాదేగా. అదే కదా మరి. ఏ అశోక, నెక్స్ట్ ఆర్డర్ ఇక్కడ కాదు విదేశాల్లో. వావ్, విల్ డు ఇట్. సమ్ జ్యూస్? యా, నో థాంక్స్. జ్యూస్ నీ వైపు వస్తాను నాన్న. ఫ్రీయే కదా, రెండు వైపులా తీసుకుంటా. ముంబైలో ఎవడో రమ్మన్నాడని వెళ్తున్నాం. వాడు ఎవడు, వాడి అడ్రస్ ఏంటి, వాడి గురించి ఏమైనా తెలుసా? అమర్ సింగ్ ని బోర్డు పట్టుకుని ఒకడు నిలబడతాడు. వాడిని తీసుకుపోతే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవరో ముక్కు మొహం తెలియని వాడితో ఎందుకు నాన్న బిజినెస్ చేస్తావు? ఏం జరిగినా మనం దొరకకూడదు, అది మర్చిపోకు. అయ్యో సామ్లా, నీకు ముందు మనకు తెలుసా? వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిట్ న్యూస్ గా ఉన్న వాళ్ళం బిగ్ న్యూస్ గా మారాం. ఒక్క ఎవిడెన్స్ కూడా లేదని పోలీసులే ఫైల్ క్లోజ్ చేయబోతున్నారు. సరే, అందుకని ఇంకా ఎన్ని గంటలు ఏమంటావు? పట్టుకుంటే యావజ్జీవ కారాగార శిక్షే. ఒకే ఒక చిన్న 5 స్టార్ హోటల్ కట్టి పారిస్తే చాలరా, ఆ తర్వాత అన్ని వదిలేతా. అయ్యో సామ్లా, నీకు ముందు మనకు తెలుసా? వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిట్ న్యూస్ గా ఉన్న వాళ్ళం. పోలీస్ ఇంకా ఫైల్ క్లోజ్ చేయాలి. ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. యు బోత్ ఆర్ అండర్ అరెస్ట్. బేట బాహర్ చలాంగ మారాగే క్యా? నేను పోలీసును కాను, భయపడగా. అమ్మయ్యా. మరి ఎందుకు సార్ ఇదంతా మీరు రికార్డ్ చేశారు? అవన్నీ మీ బిజినెస్ కి అవసరం లేదు. ఇందులో మీ ఇద్దరు రిటర్న్ టికెట్స్ ఉన్నాయి. ముంబైలో దిగగానే నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి కోల్కతా వెళ్ళిపోండి. కాదు కాదు, ముంబైని ఒకరిని చూడ్డానికి. ఆ ఒకరు నేనే, రమ్మన్న వాడిని నేనే. డీలింగ్ ని ఫ్లైట్ లో పెట్టుకుంటే నేనుండే ప్లేస్ మీకు తెలీదు కదా, అందుకే మన మీటింగ్ ని ఎయిర్ లో అరేంజ్ చేశాను. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది నా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ రేపే వచ్చి మీకు చెప్తారు, ఫుల్ అమౌంట్ తో. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎంతో మందిని పెట్టి వాడిని లేపాయాలి. ఒకే ఒకడు అశోకే పని చేయాలి, అది కూడా చాలా దూరం నుంచి, ఎందుకంటే అతని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? వాడి వివరాలన్నీ ఎలా తెలుస్తాయి? రిటర్న్ టికెట్ చూపిస్తే నా వాళ్ళు చెప్తారు. బీ కేర్ఫుల్, మీ ఆడియో నా చేతుల్లో ఉంది. నాట్ ఓన్లీ ఆడియో, నీ వీడియో నా చేతుల్లో ఉంది. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది Sorry for the interruption, sir. నో ప్రాబ్లం. ఎలా తీసావు? వీడియో రికార్డర్, బ్లూటూత్ మెమరీ స్టిక్కర్. ఊరే ఎవరితో సారీ సార్, వీడు ఒట్ట అమాయకుడు. అమాయకుడు. ఇంకో 6 నెలల్లో ఈ ఫ్లైట్ రేట్ అంతా అడుగుతాడు చూడు. మీ ఆడియో, యో వీడియో. అనుభవించు రాజా, అనుభవించు. हो जाएगा, बातें आ गया. ये कमिश्नर की गाड़ी आ गई, उसके पीछे इनके गाड़ी भी आएगा. साहब, బిల్డింగ్ బ్యాక్ సైడ్ 4 వాచ్ చేయండి. ఇంకో ఇద్దరు నా పక్క. అనుభవించు రాజా, అనుభవించు, అనుభవించు రాజా, అనుభవించు. आगे रे. इतनी भीड़ है, कैसे गोली चलाऊं यार? అందరూ నల్లకొండ వేసుకున్నారు, ఎవరిని కాల్చను? उधर देखो, लाल रंग में एक असिस्टेंट कमिश्नर. एक असिस्टेंट कमिश्नर दिखते हैं ना, కనబడుతున్నాడు. इनको फॉलो करो. इन्हों एक बच्ची के हाथ में गुलाब देंगे. ये बच्चे किसके हाथ में गुलाब देंगे? इन्हों ये జడ్జా ఏ తీర్పు మార్చి రాశాడా? खेलना मत रे, चले जाएगा अंदर. యా యా. मार रे, जड्जी मार. ఏం పని చేసావురా? सब अंदर चलिए जाइए सर. ओए तो सरदार जी, ये देखिए वो
Sorry, ఎందుకు నాన్న. కొట్టావురా? ఎందుకు కొట్టానో తెలీదా? దీంతో మేనేజ్ చెయ్యి. ওই তোরা সাক্ষী বল ওপর থেকে 200 আসলো, আমি কে ওদের ধরতে গেলাম, আমি কে মেরে কোন দিকে ভাগলো একজন ওই দিকে গেলাম আর একজন ওপর দিকে। তোরা ওই দিকে যা বাকির আমার ওখানে নাই আল্লাহ বাঁচিয়ে দিলি, আল্লাহ। Everybody now make way. No, you ain't gonna get away. Everybody now make way. No, you ain't gonna get away. ఇటువంటి ఘోరమైన పరిస్థితి తమ పిల్లలకు కలిగినందుకు ఎంతమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారో తెలుసా? తీస్తున్న కొద్దీ కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న అస్థి పంజరాలు తమ పిల్లలవి కాకూడదని ఎంతమంది ఎందరెందరూ దేవుళ్ళని వేడుకుంటున్నారో మీకేమైనా తెలుసా? ఈ దుర్ఘటన గురించి విచారించడానికే సిబిఐ నా ఆధ్వర్యంలో ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఏమడిగారు? ఎవరో తెలుగులో అడిగారే. కోట్ల కొద్దీ డబ్బిస్తే ఈ విచారణ కమిషన్ మూసేసి వెళ్ళిపోతారా అని అడిగారే. ఎవరది? సారీ, కొంతమంది ప్రెస్ వాళ్ళు ఇలాంటి చౌకబారు ప్రశ్నలు వేస్తారనే నేను మీకు క్లిప్పింగ్స్ వేసి చూపించాను. Sir, you have been in charge for past 4 months. Can we know how far the inquiry has finished? About 90% of the inquiry is over. Those who are involved in the crimes happening in Kolkata and Darjeeling might have earned crores and crores. They murdered the kids and supplied the vital organs to other countries. Those who were already arrested are just paid killers. Mastermind has to be arrested. That's why I'm here. I have to finish the remaining 10% of the inquiry. That will be over in a week. And the report can be submitted in another 10 days. కమిషనర్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? Yes. మీరు తప్పించిపోయిన హంతకుడిని కనిపెట్టగలరా? కనిపెట్టలేకపోతే అది నా ఒక్కడికే కాదు మా డిపార్ట్మెంట్ కి